లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారి పైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ కట్గా నిన్న జరిగినటువంటి సంఘటనను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు. అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ రాజకీయాల్లాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం, ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. పోలీసుకు ఇన్ఫామ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు, రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు. వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ, అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పందా. పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు ప్రోయా హాస్పిటల్లో, అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో, పొంగనూరులో చూస్తే అక్కడ ఒక రకం, తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం, ప్రశాంతంగా ఉండే కుప్పం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు, ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా బైండ్ ఓవర్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడంలే. అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతూ ఉన్నా. ఎవరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి. మేము ఎవ్వరం కూడా ఎప్పుడూ ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మా నాయకులందరినీ తీసుకెళ్ళి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంతమాత్రం సబబుని అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు, దాని వెనక ఉండే వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి. ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు, నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు. ఒక జడ్పీటీసీ సభ్యుడి భర్త కూడా డైరెక్ట్గా, ఒక ప్రజాప్రతినిధి భర్త, ఒక సర్పంచి ఆ రకంగా ఇదే దాడిలో పాలు పంచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి సోడా బుడ్డీలతో మరి బీర్ సీసాలతో వేయడం, సమిట్లు తీసుకొచ్చి కొట్టడం, మారణాయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఇంకెంతకంటే దారుణం ఉంటుందా? అది కూడా స్ట్రాంగ్ రూము ముందర మహిళా యూనివర్సిటీలో పట్టణ నడిబొడ్డులో ఇటువంటి సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ఈ ప్రాంతానికి ఇస్తున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలా. దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమ్మీడియట్గా అప్రమత్తం కావాలా. ఇమ్మీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం. మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి నిరసన చెప్తారు. మరి దాన్ని ప్రతిఘటించేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీనికి ఫలితం, పర్యవసానం అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా జరుగుతుందని పోలీస్ యంత్రాంగం ముందే తెలిస్తే ఎందుకు వాళ్ళు ముందే దాన్ని పసిగట్టలేక దాన్ని కంట్రోల్ చేయలేకపోయారో అదే పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాలి. ఈరోజు ఏదైతే పోలీసు మొన్న జరిగినటువంటి దాడికి ప్రతిదాడని మాట్లాడుతున్నారో ఆ దాడి జరిగిన తర్వాత దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు గాలి కొదిలి దాడి చేయమని ప్రోత్సహించినట్టుందే కానీ ఇది దాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగంలో లేదనేది క్లియర్ కట్గా ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. స్ట్రాంగ్ రూమ్కు ఉండే ఓటర్స్ అంతా వచ్చి పరిశీలన చేయరు. ఎక్కడ మొత్తం నియోజకవర్గం అంతా 144 సెక్షన్ ఉంది. మనం పోలీసులు ప్రతి చోట కార్నర్లో ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మాటల్లో మైకులు పెట్టి దేశమంతా చెప్తున్నారు. అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు. జరిగినటువంటి సంఘటన లోపల అంతమంది ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంతమంది ఇంటెన్సివ్గా అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్టలేకుండా చేయకపోయారనేది పోలీసులే సమాధానం చెప్పాలా. ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ వైఫల్యం అని చెప్పి సందర్భంగా పోలీసుల సహకారం ఏమైనా ఉందంటారా? పోలీసుల సహకారం ఉందా లేదా అనడానికంటే కూడా పోలీసు వ్యవస్థ దీనిపైన వైఫల్యం చెందిందని క్లియర్ కట్గా చెప్పక తప్పదు. అంటే మీడియా ప్రతినిధుల మీద దాడులు జరిగాయి, దీనికి సంబంధించి కూడా చాలా మంది గాయపడ్డ పరిస్థితి. మీడియా వాళ్ళు వెళితే మీడియా వాళ్ళ పైన కూడా బడి కొట్టారు, వాళ్ళని కూడా తిరగబడ్డారు. అంటే మీడియా అనే లేకుండా వరుస పెట్టి ఎవరు దొరికితే వాళ్ళందరినీ కొడుతున్నారంటే వాడు కంట్రోల్లో ఉండొచ్చినాడా లేదా ఇంటెన్షనల్గా వేరే తాగి వచ్చి అందరి మీద ఎవడని తెలియకుండా అందరి మీద పడుతున్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఎవరి మీద పడినా, మీడియా మీద పడినా, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడినా, కార్యకర్తల మీద పడినా దీన్ని పూర్తిగా కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తారు. ఆళ్ళగడ్డలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు, ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. సో వాటన్నిటినీ కూడా ఎలా మాజీ మంత్రి ఒక్కచోట కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఎన్నికలైన తర్వాత ఎప్పుడూ కూడా ఇంత విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చిపోయినటువంటి సందర్భం లేదు. మాచర్లలో అయితే మరీ దారుణం. అన్ని రకాలుగా ఒకచోట కాదు, తాడిపత్ర, మాచర్ల లేదా ఇంకొక ఊర, ఈరోజు చంద్రగిర అనేది కాదు, అన్ని చోట్ల కూడా ఒక ఫ్రస్ట్రేషన్తో ఓట్లు వేయలేదనేటువంటి ఒక భయం, బాధతో ఈరోజు రెచ్చిపోయి పడడం అనేది క్లియర్ కట్గా ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. సార్, సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన పరిస్థితిలో రాత్రి 10:30కు మీరు ఫిర్యాదు చేసిన తర్వాతనే కేసు తీసుకున్నారని మీ న్యాయవాదులు అంటున్నారు. ఏదైతే నిషేధిత ప్రాంతంలో దాడి జరిగినప్పుడు పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేయాలి కదా. పోలీస్ యంత్రాంగం సక్రమంగా స్పందించింటే ఈ సమస్య రాకపోదు. అసలు పోలీస్ యంత్రాంగం ఇన్ టైంలో ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి పరిణామాలు దానికి ముందు రోజు ఒక సంఘటన జరిగిందని చెప్తున్నారు. అందరికీ పోలీస్ యంత్రాంగం తెలుసు. కాకపోతే మళ్ళీ అటువంటి పరిస్థితి జరుగుతుందనేది ముందుగా పోలీసు ఎందుకు దానిపైన ఊహించలేకపోయారనేది ఖచ్చితంగా యంత్రాంగమే సమాధానం చెప్పాలి. ఇప్పటికీ పోలీస్ యంత్రాంగం మీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందంటారా? పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం అనను కానీ గత ఎన్నికలకు ముందు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసుకున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో, ఆ రోజు ఎవరైతే కొంతమందిని పర్టికులర్గా తెచ్చుకున్నారో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు కొత్తగా ఎలక్షన్ కమిషన్ పోస్ట్ చేసినటువంటి ఎస్పీలు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఇటువంటి పరిస్థితులు లేదు. దానికి ముందు ఎవరికైతే పోస్టింగ్ ఇచ్చారో వాళ్ళ ఇంటెన్షనల్గా అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరినైతే అక్కడ వేసుకున్నారో వాళ్ళు క్లియర్ కట్గా వన్ సైడ్గా పనిచేస్తున్నారు ఈ ఎలక్షన్లని క్లియర్ కట్గా అర్థమవుతుంది. చంద్రగిరి కంటెస్టింగ్ ఎమ్మెల్యే మీద జరిగిన దాడి అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఈ ధోరణిని చూస్తుంటే ఇప్పుడే మనకి అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడారు. ఇవన్నీ నియంతృత్వ ధోరణులు కనబడుతున్నాయి. ఎలక్షన్ పెట్టి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ పెడతారు. ఎలక్షన్ పెట్టి వాళ్ళకి ఫేవర్గా లేకపోతే ఇట్లాంటి పనులు చేస్తారు. ఫేవర్గా ఉంటే సైలెంట్గా చేసుకుంటారు. వాళ్ళకి ఎగ్నెస్ట్ వస్తుందంటే ఇట్లా దాడులు చేయటం, అందరినీ హర్ట్ చేయటం, చంపేయడానికి ట్రై చేయటం చేస్తారు. మీరు ఇంతకుముందు కూడా చూశారు, పాకిస్తాన్లో పీస్ఫుల్గా ఉంటే బాగుంటారు. వాళ్ళకి కానీ రావట్లేదు అని అనగానే ఎదుటోళ్ళని చంపడానికి, ఎదుటోళ్ళని చూడడానికి. బుట్టు అట్లాగే చనిపోయింది, మీకు అందరూ తెలుసు కదా అసలు. అట్లాగే వీళ్ళు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ దాకా బాగున్నారు. వాళ్ళకి ఓట్లు రావు, వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు అని తెలియగానే ఇక నియంత్రిత ధోరణులనే బయటపడుతుంది.
ఇవన్నీ కూడా పనిచేయవు ఇక్కడ. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలందరూ బ్రహ్మాండంగా ఆలోచించే విధానం. ఇంకొకసారి ఇట్లా జరిగితే పోలీసులు ఇది కాదు ప్రజలేదంటారు వెళ్ళి, నాయకుల దగ్గర నుంచి పోలీసులను కూడా ప్రజలేదనే పరిస్థితి వచ్చేటట్టుంది. ఈ ప్రజాస్వామ్యం పోతుంటే ఈ ప్రజలు ఒప్పుకోరు, ఈ దేశ ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ఇట్లాంటివన్నీ మానుకొని ప్రజా తీర్పుని యాక్సెప్ట్ చేయండి. 4వ తారీఖున తీర్పు వస్తుంది. మీ తరపున వస్తే మేమంతా యాక్సెప్ట్ చేస్తాం, మా తరపున వస్తే మీరు యాక్సెప్ట్ చేయండి. అంతేగాని ఇట్లా కొట్టుకోవటం, చంపుకోవటం ఇట్లా చేయబెక్కండి. ఈ భారతదేశానికి ఉన్న పరువును తీయకండి, మన రాష్ట్రానికి ఉన్న పరువును తీయకండి. దయచేసి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు దీన్ని గమనించుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీ యొక్క పోలీస్ ఆఫీసర్స్కి కానీ లేకపోతే మీ అధికారులకు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇట్లాంటివి మరి ఒకసారి జరిగితే ప్రజలే వీళ్ళని తందేటట్టున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జూన్ 4 వరకు జరిగే అవకాశం ఉంటుందని మేము అనుకోవట్లేదు. ఇప్పుడే మేము ఎస్పీ గారిని కలవబోతున్నాం. తర్వాత వాళ్లే కొట్టి తెలుగుదేశం నాయకుల్ని బైండ్ ఓవర్ చేస్తున్నారు, పడుతుంది వాళ్లే బైండ్ ఓవర్ చేస్తున్నారు. ఇది తప్పు. ఇప్పుడు వరకు చేసిన వాళ్ళు అది రిలీజ్ చేయమని అడుగుతున్నాం. ఇంకా ఇట్లా జరిగే అవకాశం లేకుండా చూడమంటున్నాం. ఇట్లా మరొక ఇన్సిడెంట్ జరిగితే మేము యాక్షన్ తీసుకుంటాం, ప్రజలు కూడా యాక్షన్ తీసుకుంటారు. ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు ముందు వాళ్ళు తీసుకుంటారు, మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ ఆఫీసర్స్ అందరూ కూడా శిక్ష అనుభవిస్తారు. ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో దీనికి ఆఫీసర్స్ అందరూ శిక్ష అనుభవిస్తారు. అవును, దానికి కూడా అక్నాలెడ్జ్ చేస్తాం. ముందు పీస్ఫుల్గా ఎలక్షన్ చేయనియండి, 4th తర్వాత వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటామని నాకు రిప్లై వచ్చింది. మెయిల్ ఉంది, కావాలంటే మీకు చూపిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ పెద్దవాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీరు వేసిన ప్రశ్నలు బట్టి 2 ప్రశ్నలు నేను ఈ అధికార యంత్రాంగానికి సూటిగా అడుగుతున్నా. స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వాళ్ళు కూడా ఇతర పార్టీలు ఎలా వచ్చారో వాళ్ళు కూడా అలా వచ్చారన్నారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పెన్ను పేపర్తో రమ్మన్నారా, బీరు బాటిళ్ళు, సుత్తి, కొడవలి, గొడ్డన్లు ఎత్తుకొని రమ్మన్నారా? మరి అందరినీ చెక్ చేసి పెన్ను పేపర్ ఉంటే లోపల పంపిస్తున్న మీరు, ఆఖరికి సెక్యూరిటీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ సెక్యూరిటీ గన్ను కూడా చెక్ చేసి పంపిస్తున్న మీరు, బీరు బాటిల్ ఎలా వచ్చాయి, గొడ్డన్లు ఎలా వచ్చాయి, సమ్మెట్లు ఎలా వచ్చాయి, అంత రాళ్ళు ఎలా వచ్చాయి? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అంటే దీనికి కూడా దెబ్బలు తిన్నోళ్ళే చెప్పాలా? దాడి ప్రతి దాడి చేసుకుంటే వ్యవస్థ ఎందుకు? దాడి చేసిన వాడు కంప్లైంట్ ఇవ్వకపోగా ప్రతి దాడి చేస్తాడని హెచ్చరించినటువంటి వ్యవస్థ మరి ప్రతి దాడిని నివారించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? సో ప్రతి దాడిని సమర్థిస్తున్నామా లేకపోతే దాన్ని చర్యగా తీసుకుంటున్నామా? జవాబు చెప్పాలా? ఈజీ, మాట్లాడడం ఈజీ. ఒక బాధ్యత కలిగినటువంటి అధికారులు దాడికి ప్రతి దాడి జరిగిందంటే ప్రతి దాడి జరగకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరిది? రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి బీరు బాటిల్ వచ్చాయంటే దానికి బాధ్యత ఎవరిది? స్ట్రాంగ్ రూమ్ దగ్గర గొడ్డళ్ళు వచ్చాయంటే దానికి బాధ్యత ఎవరిది? గొడ్డళ్ళు సమ్మెట్లు తీసుకొచ్చారంటే అక్కడ ఏమన్నా స్ట్రాంగ్ రూమ్లో వీళ్ళు ఏమన్నా వర్కర్లుగా వచ్చారా? ఎవరిని భ్రమ పెట్టాలనుకుంటున్నారు? ఏ సంఘటనలు ఎవరు దాచిపెట్టాలనుకుంటున్నారు? ఇవన్నీ దాచిపెడితే దాగేవి కాదు. ఇది చంద్రగిరి నియోజకవర్గంలో ఒక పెద్ద ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టు లాంటిది. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. దీనికి తోడుగా నేను పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థిగా మీడియాతో తిరుపతిలో మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు మీరందరూ వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా. పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం, యాదమరి మండలాల్లో ఫ్యాసిస్టు పాలన కింద అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. నిన్న ఎన్నికలు జరుగుతుంటే జడ్పీ వైస్ చైర్మన్ ఒక ఊరి మీదకి దాడికి పోయాడు. అక్కడికి పోయి వాళ్ళందరూ కూడా కొట్టేదానికి ప్రయత్నం చేశారు. 150 మంది 200 మందిని తీసుకుని ఊరి మీద దాడికి పోతే అక్కడున్న సిఐకి పదే ఆ ఊరోళ్ళు మా మీద కొట్టి చంపే అవకాశం ఉంది, వాళ్ళని పంపించండి అంటే పంపించలేకపోగా ఆత్మరక్షణ చేసుకోవద్దా? మనిషి కొడతా ఉంటే కొట్టించుకొని పోలీస్ స్టేషన్కి పోయినా కేసు పెట్టరు, తిరిగి ప్రాణాలు రక్షించుకున్నా కేసు పెట్టరు. మళ్ళీ వాళ్ళు పెడితే కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది, వీళ్ళు పెడితే ఎఫ్ఐఆర్ కాదు. అంటే మనిషి బతకాలా వద్దా? యాదమరి మండలంలో అసలు కొట్టేదానికి పోయింది ఎవరు? ఆత్మరక్షణ చేసుకున్న వాళ్ళ మీద కేసు పెడతారా? ఆత్మరక్షణ నేరమా? రాజ్యాంగంలో లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? బంగారుపాలెం మండలంలో నలగాంపల్లిలో
స్వయంగా సిఐ వచ్చి మీరు అటు పోండి మీరు అటు పోండి అని చెప్పారు. మేము అట్ట పోమని వాళ్ళే పోయినారు. గొడవ జరిగింది. గొడవ కారణం ఎవరు? రెచ్చగొట్టి గొడవకు పోయింది ఎవరు? గొడవకు పోయినప్పుడు వాళ్ళు దెబ్బలు తిని అయ్యా కొట్టేయండి మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతామంటారా? ఎవరికి వాడు రక్షించుకోవాలి కదా. రక్షించుకునే అవకాశం ఉందా లేదా? బంగారు పిల్లం సిఐ సమాధానం చెప్పాలా. ఎంతమంది నీకు కేసు ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది కేసు ఇస్తే వాళ్ళు సాయంత్రం రా రేపు రా ఎల్లుండ్రా అని చెప్పి ఈరోజు రాత్రిపూట నువ్వే పిలిపించుకుని కేసు పెడతావా? కరుడారుపల్లి ఏం జరిగింది? కాలు ఇరిగి ఫ్రాక్చర్ బర్డ్ హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. బంగారుపల్లి హాస్పిటల్లో అతను కేసు పెడితే రేపు రా ఎల్లుంటాడు. కాలు ఇరగొట్టుకొని ఫ్రాక్చర్ అయిపోయి బంగారుపల్లి హాస్పిటల్లో రెఫర్ పెడితే ఆయన రేపు ఎల్లుండి స్టేషన్ చుట్టూ తిరుక్కోవాలంట. కాగా ఆయన మీద కేసు పెడితే మళ్ళీ ఆయన స్టేషన్ కాడికి రావాలంట. ఎస్పీ గారికి లెటర్ పెట్టాడని నువ్వు ఎట్టబోతావు ఎస్పీ దగ్గరికి? ఎస్పీ వచ్చి కేసు పెడతాడా అంటావు. నేను చిత్తూరు జిల్లా ఎస్పీని ఒకటే కోరుతున్నా, దయచేసి బంగారుపాలెం యాదమరి సిఐలు ఏ రకమైనటువంటి కేసులు కట్టారో ఈ 4 రోజుల్లో విచారించండి. ముందుగా ఎవరు ఫిర్యాదు చేస్తారో గమనించండి. అంటే దాడి చేస్తే దెబ్బలు తినమని మీరు చెప్తారా? చెప్తే చెప్పండి, మేము దెబ్బలు తింటాం. మా వాళ్ళు దెబ్బలు తింటారు. ఆత్మరక్షణ ఉందా లేదా? ఆఖరికి మనిషిని చంపుతా ఉంటే కూడా చంపించుకోవాలా? ఏం ప్రజాస్వామ్యం ఇది? ఈ 2 మండలాల్లో దయచేసి కేసుల మీద ఎస్పీ గారు విచారణ చేయాలా? అనవసరంగా ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టడం, అనవసరంగా మర్డర్ కేసులు పెట్టడం, హత్యాయత్నం కేసులు పెట్టడం, అంటే సెక్షన్లను వాళ్ళకి రాయిచ్చేస్తారా మీరు? యాదమరిలో ఏం జరిగింది తెలియదా మీకు? స్వయంగా ఎస్పీ గారిని నేనే ఫోన్ చేసి చెప్పా, సార్ అక్కడ దుర్మార్గం జరుగుతోంది, కనీసం ఓట్లు వేసేదానికి రాకుండా కార్లు అడ్డం పెట్టి జనాన్ని రావడం. ఎస్పీ గారే పోయారా మాధవరంకి? ఆ తర్వాత అత్తిగారిపల్లికి పోయారా? అత్తిగారిపల్లి ఎవడు దాడి చేశాడు? నువ్వు జనరల్ ఏజెంట్ అంటే జనరల్ ఏజెంట్ పని చేయాలా? పోలీస్ స్టేషన్కి పోవాలా? వాళ్ళ మీద దాడికి పోయి వాళ్ళు కొట్టారని కేసు పెడతావు. పోయింది ఎవడు దాడికి? అంటే నువ్వు కొడితే దెబ్బలు తినడానికి బతుకుండాలా మేము? నువ్వు కొడితే కొట్టించుకోవాలని బతుకుండాలా మేము? రాజ్యాంగంలో మాకు రక్షణ లేదా? హక్కు లేదా? మమ్మల్ని మేము రక్షించుకునే హక్కులు లేదా? పోలీసులు మాత్రం ఎందుకు అమాయకులుగా వ్యవహరిస్తున్నారు? బంగారుపాలెం సీఏ గారికి నేను చేతులెత్తి మొక్కి చెప్తున్నా, మీరు ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు. దయచేసి 2 విచారించండి. నలగాంపల్లో మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మీరు రెచ్చగొడుతున్నారని మీరే వచ్చి చెప్పారు. వాళ్ళు రెచ్చగొడతారు, మీరు రెచ్చిపోవద్దు, మీరు వెళ్ళిపోండి అని. వెళ్ళిపోతాడు కూడా తరి వచ్చి కొడతా ఉంటే దెబ్బలు తినిపోవాలా? మరి కారు దెబ్బ తింటేనే మీరు అంత బాధపడితే కాళ్ళు ఇరిగిన పరిస్థితి ఏమే? కారు దెబ్బ తగిలిందని మీరు కేసు పెట్టారు. కాళ్ళు ఇరగొట్టుకుని ఫ్రాక్చర్ అయిన పరిస్థితి వాడి మీద కేసు పెట్టరా? ఎంతకాలం అండి ఈ పక్షపాతం? ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? ప్రజాస్వామ్యం కూని అయిపోతుంటే అయిపోని మేము ఫ్యాసిస్టులకు పనిచేస్తామంటారా? నాకు చిత్తూరు జిల్లా ఎస్పీ గారి మీద అపారమైన గౌరవం ఉంది, నమ్మకం ఉంది. ఎస్పీ గారు దయచేసి నేను చేతులెత్తి మొక్కి నమస్కరిస్తున్నా. యాదమరిలో బంగారుపాలెంలో కేసుల మీద రివ్యూ చేయండి. ఇమ్మీడియట్గా వాళ్ళు 307 పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. వీటి మీద రివ్యూ చేయండి. మేము అవసరమైతే దీని మీద నేను గవర్నర్ దగ్గరికైనా వెళ్ళడానికి నేను రెడీ అయి ఉన్నాను. గవర్నర్ గారిని కూడా కలుస్తాను, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తాను. ఎందుకంటే ఇంత నియంతృత్వమా, ఇంత అరాచకమా? రక్షణ కూడా వద్దా? ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఎవడో ఒకటి దాడి చేస్తాడు, మనం కొట్టండి ప్లీజ్, కొట్టండి 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 అని చెప్పేసి దెబ్బలు తిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే రక్షణ లేదు. వాడు కొడితే కొట్టించుకోవాలా? రాజ్యాంగంలో ఉన్నది ఆత్మరక్షణ చేసుకోమని. గన్మెన్ ఎందుకు ఇస్తారు? ఆత్మరక్షణ కోసం కదా. గన్నిచ్చి ఒక మనిషిని ఎందుకు పంపిస్తారు? వాడికి రక్షణ కల్పించమని కదా. ఎవడైనా దాడి చేస్తే నువ్వు కాల్చడానే కదా పంపిస్తారు. దయచేసి చిత్తూరు ఎస్పీ గారికి నేను విన్నవిస్తున్నా, డీజీపీ గారు కూడా విన్నవిస్తున్నాను. చిత్తూరు ఎస్పీ గారి మీద నాకు గౌరవం ఉంది. బంగారుపాలెం యాదమరిలో జరిగినటువంటి సంఘటనల మీద విచారించండి. ఎవరు కవ్వింపు చర్యలు చేశారు, ఎవరు ముందు దాడులు చేశారు, ఆత్మరక్షణ ఎవరు చేసుకున్నారు, దయచేసి మీరందరూ కూడా విచారణ జరిపించండి. నేను డీజీపీ గారిని కలుస్తాను, గవర్నర్ గారిని కలుస్తాను, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తాను. ఈరోజు మెయిల్స్ పెడుతున్నాం అందరికీ, ఇన్సిడెంట్స్ అన్ని బేస్ చేసుకుని ఏ టైంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పోయినారో వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించమని కోరుతున్నా. చంద్రగిరిలో జరిగిన దాన్ని హేయమైనటువంటి ఘటన, మనిషి అనేవాడు చేయకూడనటువంటి ఘటన. అలాగే పూతలపట్టు నియోజకవర్గంలో కూడా అధికార యంత్రాంగం ముఖ్యంగా 2 ఎస్ఐ సిఐల మీదే, మిగతా లో స్టాఫ్ అంతా కూడా బాగా చేశారు. మీరు కూడా సమాధానం చెప్పాలి. మీరు ఇండియా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా చాలా స్పష్టంగా చెప్తున్నా, అరాచకానికి ఇది పరాకాష్ట. అరాచకం రాజ్యమేలితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ప్రజాస్వామ్యానికి 4th పిల్లర్ మీడియా. ఒక స్తంభాన్ని కూల్చి మీరు పరిపాలన చేయాలనుకుంటే అది మీ భ్రమ. అది పోలీస్ అధికారి కావచ్చు,
రాజకీయ నాయకుడు కావచ్చు. స్తంభాన్ని కూల్చి మేము ప్రజాస్వామ్యం నడిపిస్తాం అనుకుంటే అది మీ భ్రమ. మీరు కొట్టినా తిట్టినా మీడియా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. అలాంటి వారి పక్షాన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను వస్తాను. మీకు ఎక్కడ ఏం జరిగినా ఈ రోజైనా సరే మీరు ఎవరైతే దాడి చేస్తారో వారి మీదకి ధర్నాకు చేయాలనుకుంటే కూడా నేను వస్తాను. మా నాయకులు, మా అమరన్న గారు, మా ఎంపీ క్యాండిడేట్ గారు అందరూ వస్తారు. దయచేసి మీ పక్షాన మేము ఉంటాం. ఇది హేయం. అవసరమైతే మీరు కూడా కేసులు పెట్టండి, మీతో పాటు మేము కూడా వస్తాం. ఈరోజు కేవలం అన్న అంటే మీ అందరి ఆశీస్సులే. ఒక్క సెకండ్ తేడాలో జరిగింది. ఒక్క సెకండ్ లేకపోతే అన్న ఉండేవాళ్ళు కాదు. మీ అందరి ఆశీస్సులు. మనం 100% విన్ అవుతున్నాం. 4వ తేదీ తర్వాత చెప్తాం. వాడు ఒకడొకటి కథ 4వ తేదీ తర్వాత చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.